ఓకే ఓకే ఇప్పుడు సరే ఇక్కడ విగ్రహాలు ఓకే, మరి అక్కడ విగ్రహాలు పెట్టుబడి డిమాండ్ చేస్తే కరెక్టే. అది పివి నరసింహారావు పేరు మీద నారాయణ రెడ్డి ప్రధానమంత్రిగా విగ్రహం పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంది. పివి నరసింహారావుది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే వీళ్ళు ఒకప్పుడు ఇక్కడ పరిపాలన చేశారు, హైదరాబాద్ రాజధానిగా పరిపాలన చేశారు. ఆ సాకుతోని వాళ్ళ విగ్రహాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. వాటి తీసేయాలనే ఎట్లా అంటాం మనం? నిజంగానే కాసు బ్రహ్మానంద రెడ్డి 369 మంది విద్యార్థుల ప్రాణాలు తీసిండు. ఆ ఇందిరాగాంధీ చెప్పినా వినకుండా సాయుధ పోలీసులను అస్సాం రైఫిల్ ఆర్మీ అని ఇట్లా ఎక్కడెక్కడి నుంచో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి భాష రాదు, ఏం చెప్తున్నారో తెలియదు, వాళ్ళకి ఏం చెప్పినో తెలియదు. మొత్తానికి ఏంటంటే ఆనాడు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు పిల్లల్ని. మరి అటువంటి ముఖ్యమంత్రి విగ్రహం ఉండాలి ఇక్కడ అన్నప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే విగ్రహం ఉండడం అనేది ఒక లెజిటిమేట్ డిమాండ్ అది. కానీ ఇంతమంది చంపిండు కాబట్టి అందరికీ కూడా ఒక నొప్పి ఉన్నది. ఆ విగ్రహం చూసినప్పుడల్లా చనిపోయిన పిల్లలు గుర్తొస్తారు మనకి. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల గొల్లెం ఏదైతే ఉన్నదో ఈ గొల్లెం పోయిన తర్వాత భద్రంగా వాళ్ళ విగ్రహాలను ఒక్కొక్క విగ్రహాన్ని మంచిగా దెబ్బతినకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నెంబడిచ్చి విగ్రహాలన్నిటిని కూడా లారీలల్లా ట్రక్కులల్లా ఆంధ్రాకు పంపిద్దాం, వాళ్ళు ఎక్కడన్నా పెట్టుకోనియండి, రాజధాని దగ్గర తీసుకుపోయి సెక్రటరియట్ దగ్గర అప్పచెప్దామని అన్నాడు. ఆయన నాతో అన్నమాట నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా. కాకపోతే 10 సంవత్సరాల గొల్లెం పోయే నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఎట్లాగా పని చేయలేడు. బట్ కేసీఆర్ గారు వచ్చినాక మాత్రం ఖచ్చితంగా విగ్రహాలన్నిటిని మూటలు కట్టి ఒక్క విగ్రహం కూడా దెబ్బతినకుండా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను ఎంబడి పెట్టి ఆంధ్ర రాజధాని అయిన అమరావతికి క్షేమంగా పంపిస్తాము. అప్పటిదాకా నేను ఈ డిమాండ్ వదులుకునేది లేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఒక బలమైన ప్రజా ఉద్యమం నిర్మించైనా కూడా ఆ విగ్రహాలన్నీ క్షేమంగా పంపిస్తాం. ఏది కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని విగ్రహాలు తీసేస్తారా? తీసేయకపోతే ఊరుకునేది లేదంటే నాకు హామీ ఇచ్చాడు ఆయన. 10 సంవత్సరాల టర్మ్ లో ఎందుకు చేయలేదు? అప్పుడు ఉమ్మడి రాజధాని కదా. ఓకే, ఉమ్మడి రాజధాని కాబట్టి తీసేయలేదు. ఇప్పుడు తెలంగాణ ఫ్రీ అయిపోయింది. రేవంత్ రెడ్డి తీయడు. కేసీఆర్ గారు వచ్చినాక ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలు అన్ని తీసేస్తారా? ఎవరైతే తెలంగాణకు ఇప్పుడు గుండె మంట రగిలిస్తున్నారో వాళ్ళ విగ్రహాలు మాకేం, మిగతా విగ్రహాల మీద మాకేం ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే ఇవాళ 369 మందిని చంపిన బ్రహ్మానంద రెడ్డి విగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండదు. ఆ విగ్రహం ఉన్న ఆ పార్క్ పేరు కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ అనేది ఉండదు. అవసరమైతే నిజాం పేరు పెట్టుకుంటాం కానీ ఈ బ్రహ్మానంద రెడ్డి పేరు మాకు అవసరం లేదు, ఆ విగ్రహం మాకు అక్కర్లేదు. ఓకే 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 సో ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో ఏ విగ్రహాలు వెళ్ళొచ్చు అక్కడికి? ఇప్పుడున్న ట్యాంక్ బండ్ మీద లేకపోతే ఉన్న వాటిలో కేబీఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి అన్నారు. మాకు మిగతా విగ్రహాలతో పంచాయతీ లేదండి. ఓన్లీ బ్రహ్మానంద రెడ్డి విగ్రహంతో మాకు పంచాయతీ ఉన్నది. దామోదరం సంజయ్ ఎక్కడ ఉన్నా కూడా అసెంబ్లీ ముందు ఉన్నట్టుంది, మాకు పంచాయతీ లేదు. విజయభాస్కర్ రెడ్డి ఇట్లా విజయభాస్కర్ రెడ్డి విగ్రహంతో కూడా మాకు పంచాయతీ లేదు. ఆయన ఒక మాట అన్నాడు కానీ ఆవేశంతో అన్నాడు లేని వదిలేసినాం. ఆయన ఏమన్నాడంటే 69లో ఒకవేళ హైదరాబాద్ వదిలేయాల్సి వస్తే హైదరాబాద్ తలగబెట్టిపోతాం కానీ హైదరాబాద్ మేము ఈ రకంగా వదిలేయము అని చెప్పాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అన్న మాటలను మీకు చెప్తున్నాను నేను. ఓకే 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 సో మీకు ప్రాబ్లం ఉంది ఓన్లీ కేబీఆర్ తో, అంతే కదా? కాసు బ్రహ్మానంద కేబీఆర్ తో మాకు డెఫినెట్ గా ఉంటది. ఓకే, ఎన్టీఆర్ తో ప్రాబ్లం లేదు. ఎన్టీఆర్ ని ఒక కళాకారునిగా ఈ ప్రాంత ప్రజలు గౌరవిస్తారు. మరి ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడే లేదా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పుడే ఇష్యూ చేశారు? కళాకారుడు ఇద్దరు కళాకారులే. ఈ సందర్భం నిజంగానే ఇప్పుడు తెలంగాణ మీద ఒక అస్తిత్వం పైన దాడిని ప్రారంభించి ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టాల్సిన ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం అమీర్పేటలో కొత్తగా పెట్టారు. ఎందుకంటే కిలోమీటర్ దూరంలో బేగంపేటలో చాలా పెద్ద విగ్రహం ఉన్నది. మీకు తెలియదా భరత్ గారు? పాత ఎయిర్పోర్ట్ దగ్గర ఎంత పెద్ద విగ్రహం ఉంది ఎన్టీ రామారావుది. ఆ విగ్రహానికి రంగేసే దిక్కు లేదు. ఆ విగ్రహానికి ఆయన పుట్టినరోజో వర్ధంతి రోజో తప్ప మిగతా రోజుల్లో ఆ పిట్టలేసే రెట్టల్ని కూడా కడిగే దిక్కు లేదు. వీళ్ళ ఎన్టీ రామారావు అభిమానులు వీళ్ళకి ఎక్కడన్నా ఆ విగ్రహాన్ని కనీసం వెళ్ళి శుభ్రం చేద్దామనే సోయి కూడా లేదు. ఈయన ఎన్టీ రామారావు శిష్యులని చెప్పుకుంటాడు. నిన్న మొన్నటి దాకా ఆ విగ్రహం ఎట్లుండేది? ఆ
ఆయన ఎన్టీ రామారావు బర్త్డేనో లేకుంటే ఆయన వర్ధంతి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తుడుస్తారు కడుగుతారు, లేకపోతే దాన్ని ఎవరు పట్టించుకున్న దిక్కు లేదు. కానీ కేసీఆర్ గారి పరిపాలనలో ఎవరి విగ్రహాలైనా కూడా వారి జయంతి రోజు వర్ధంతి రోజు అద్భుతంగా అలంకరించేవారు. అది జిహెచ్ఎంసీ వాళ్ళకో మరి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కో మరి తెలియదు, కానీ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉండేది, ఎవరి జయంతి అయినా ఎవరి వర్ధంతి అయినా. వీళ్ళు చెన్నారెడ్డికి ఏం గౌరవం ఇచ్చారండి? చెన్నారెడ్డి విగ్రహాలు ఎక్కడ పెట్టారు చెప్పండి? ఆ పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద ఒకటి ఉంటుంది, మనకు కనబడతా ఉంటది. పివి నరసింహరావు విగ్రహానికి ఏం దిక్కులేదు కదా, చాలా కాలం దాకా ఆ విగ్రహమే ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఆ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందర పెట్టారు. మళ్ళీ లక్ష్మీకాంతరావు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నాగోల్ దగ్గర ఒకటి పెట్టించాడు. మరి ప్రముఖమైన స్థానాలలో ఉండాలి కదా. కేసీఆర్ గారు వచ్చినాకనే కదా పివి నరసింహరావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టింది. మరి ఆయనకు వర్ధంతి జయంతులు చేసినప్పుడు సంజీవయ్య పార్క్ దగ్గర పోతారు, టీవీ ఘాట్ ఏదైతే ఉన్నదో అక్కడే చేస్తారు. కానీ ఒక్కనాడన్న విగ్రహం పెట్టినలా కాంగ్రెస్ లో 10 ఏళ్ల పాలనలో కనీసం ఆయన శవం కూడా కాలిందా లేదా అని సరిగ్గా చూడని ప్రభుత్వాలు ఇవి. అప్పుడు కాంగ్రెసే కదా అధికారంలో ఉన్నది. ఇక్కడ రాజశేఖర రెడ్డి, అక్కడ మన్మోహన్ సింగ్. మరి ఆ పివి ఘాట్ పెట్టినప్పుడు ఆయన విగ్రహం పెట్టాలనే సోయి కూడా లేదు కదా వాళ్ళకి. కేసీఆర్ గారు పెట్టారు ఆ విగ్రహాన్ని. వీళ్ళకి ఏముంటుందండి? వీళ్ళు నిజంగానే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి పేరు గుర్తుంటే మరి ఎంతమంది ముఖ్యమంత్రులు, సంజీవయ్య గారు చాలా కాంట్రిబ్యూట్ చేశారు. మరి ఆయన విగ్రహం ఎక్కడుంది మీరు చెప్పగలుగుతారా భరత్? ఒక్క విగ్రహం పెట్టారు ఎప్పుడు వెనకట, దానికి ఎప్పుడు కూడా ఆ వర్ధంతులు జయంతులు కూడా చేస్తున్నట్టు కనబడదు మనకు. ఎంతో మంది ఉన్నారు తెలంగాణలో. వెనకటి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న దేవులపల్లి వెంకటేశ్వరరావు ఉన్నాడు. ఆయన విగ్రహం ఎక్కడనుందా తెలంగాణలో? ఒక్క దగ్గర కూడా చూపెట్టగలుగుతారా? ఆయన పేరు కూడా ఉండదు. ఎంతసేపు బసవపున్నయ్య, రాజేశ్వరరావు, సుందరయ్య, వాళ్ళ పేర్ల మీదనే బంగ్లాలు, వాళ్ళ పేరు మీదనే గ్రంథాలయాలు. ఇక్కడ రావినారాయణ రెడ్డి పేరు ఉంటది, ఇక్కడ పద్దం ఎల్లారెడ్డి గారి పేరు ఉండాలి, ఇక్కడ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి పేరు ఉండాలి, మగ్దం మొయ్యుద్దీన్ పేరు ఉండాలి, ఆలం కుందుమీరి పేరు ఉండాలి, రాజ్ బహదూర్ గౌర్ పేరు ఉండాలి. ఎక్కడన్నా రాజ్ బహదూర్ గౌర్ గారి విగ్రహం ఉందా? ఇవన్నీ రాజకీయాలు కాకపోతే వాళ్ళు సిపిఐ అయినా లేకుంటే సిపిఎం అయినా వాళ్ళు ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు. వాళ్ళ విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇది ఆంధ్ర అస్తిత్వం తెలంగాణ మీద రుద్దడం కాదా? బసవపున్నయ్య ఎక్కడోడండి? సుందరయ్య గారు ఎక్కడి వ్యక్తి? రాజేశ్వరరావు ఎక్కడి వ్యక్తి? మరి ఇక్కడ పోరాటం నడిపిన భీమరెడ్డి నరసింహారెడ్డి విగ్రహం ఉందా? ఇక్కడ దేవులపల్లి విగ్రహం ఎందుకు లేదు? నల్ల నరసింహుల విగ్రహం ఎందుకు లేదు? ఎంతమంది ఈ పోనీ రెడ్డి రెడ్డి అని అంటారు కదా, రెడ్డి సామాజిక వర్గం. మరి గొట్టెముక్కల గోపాలరెడ్డి విగ్రహం ఎందుకు పెట్టలే? రేణుకుంట్ల రామిరెడ్డి విగ్రహం ఎందుకు పెట్టలేదు? రెడ్లే కదా మరి వాళ్ళు పోరాట యోధులే కదా. రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి రెడ్లు కదా. నీ రెడ్డి రాజ్యం అని చెప్పుకున్నప్పుడు పోనీ ఆ పోరాటంలో పాల్గొన్న రెడ్ల విగ్రహాలన్న పెట్టు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు లేవని చెప్పి ఎన్ని విగ్రహాలు చూపెట్టాలండి ఎన్టీ రామారావు గారి? ఇప్పుడు అక్కడ ప్రభుత్వం పెట్టింది కదా, బేగంపేట ప్రభుత్వం పెట్టిందే కదా. ఎన్నుపోట్లు పొడిచేది వీళ్ళే, విగ్రహాలు పెట్టేది వీళ్ళే. ఇంకెంతకాలం తెలంగాణ ప్రజలు ఉండాలి? ఇప్పటికైనా నేను చెప్తున్నాను, ఈ పట్టణం తెలుసుకున్న ఆవేశం ఇవాళ కనబడాలి. ఇవాళ విందులోకి రాకపోయినట్టయితే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదు. ఇవాళ యువతరానికి అస్తిత్వం గురించి చెప్పాలి. వాళ్ళు ఒక ఉద్యమ మహోగ్ర రూపాన్ని మనం చూడగలగాలి. ఆ అస్తిత్వాన్ని కాపాడుకోలేకపోతే మనం ఈ గడ్డ మీద బతికి వేస్ట్, ఇక్కడ జీవించడం వేస్ట్, దేశాలు పట్టుకొని పోవడం మంచిది దానికంటే. ఒకసారి గజ్జల కాంతం గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి.